యంగ్ టైగర్ వార్ 2తో బాలీవుడ్ వర్క్ ముగించడం లేదా? యష్ రాజ్ ఫిల్మ్స్ తో తారక్ డిస్కషన్స్ కొత్త ప్రాజెక్ట్ కోసమేనా? తారక్ హిందీ బెల్ట్ తో కంటిన్యూటీ చూపించుకోవాలి అని చూస్తున్నారా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఇప్పటికే వార్ 2 సినిమాలో తారక్ నటిస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. వార్ 2 తర్వాత మరో స్ట్రైట్ హిందీ మూవీలో నటించేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ తో మరో సినిమా చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, దీనికోసం సరైన కథను వెతుకుతూ ఉన్నట్లుగా బీటౌన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమాను కూడా అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేసే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే అది తారక్ సోలోగా ఉండే ప్రాజెక్ట్ కావచ్చు. సౌత్ హీరో ఎవరైనా సరే నేషనల్ మార్కెట్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. అందుకు తగ్గట్లుగానే తమ అడుగులు ముందుకు వేస్తారు. తారక్ కూడా వార్ 2తో వచ్చిన నేషనల్ మైలేజ్ చూసుకుని ఈ ఒక్క సినిమాతో ఆపేయకుండా మరో ఫిల్మ్ ఎందుకు చేయకూడదు అనుకున్నాడు. దానిలో భాగంగా యష్ రాజ్ నిర్మాతలతో తర్వాత ప్రాజెక్ట్ పై సిట్టింగ్ పెట్టాడు. ప్రశాంత్ నీల్తో ఓ సినిమా చేసిన తర్వాత ఈ ఫిలిం ఉండొచ్చు అంటున్నారు. సౌత్ దర్శకులతో ఓవైపు సినిమాలు చేస్తూనే మధ్య మధ్యలో బాలీవుడ్ బ్యాచ్ తో కంటిన్యూ అయితే వచ్చే ఇన్స్టంట్ లాభాలేంటో నందమూరి హీరో చూశాడు. ఆ ఇదితోనే బాలీవుడ్ మేకర్స్ తో మమేకమవుతున్నాడు.